హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. సడన్గా వాతావరణం చేంజ్ అయిపోయింది. దానివల్ల అనేక ఇన్ఫెక్షన్స్ అలానే నిమోనియాకు సంబంధించిన కేసులు అయితే ఎక్కువ పెరిగిపోయాయని చెప్తున్నారు. ప్రతి 20 మందిలో తీసుకుంటే 5 మందికి ఈ నిమోనియా కేసులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. మనం లోపలికెళ్ళి డాక్టర్స్ అలానే పేషెంట్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, నిమోనియా కేసులు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. డాక్టర్, జనరల్‌గా ఇప్పుడు నిమోనియా కేసులు, అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువైపోయినాయి. చిన్న పిల్లల్లో, అలానే అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా ఈ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ నిమోనియా అనేది ఎందుకొస్తుందంటారు చిన్న పిల్లల్లో? న్యూమోనియా అనేది 5 ఇయర్స్‌లో పిల్లల్లో ఎక్కువ కామన్ అండి. ఇది బ్యాక్టీరియా వల్ల గానీ, వైరస్ వల్ల గానీ ఉండొచ్చు. సో, ఇప్పుడే పిల్లలు ఇంకా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, అందరూ ఏమి న్యూమోనియా రాదు. సో, నార్మల్ జలుబు, దగ్గులాగా వచ్చి తగ్గిపోవచ్చు. సో, కొంచెం ఇంకా మనం ముందే ప్రికాషన్స్ తీసుకోకపోయినా, కరెక్ట్ టైంలో కేర్ తీసుకోకపోయినా చైల్డ్‌కి న్యూమోనియాతో వస్తారన్నమాట. సో, ఇది మోర్ కామన్ ఇన్ ఇప్పుడు వింటర్ సీజన్‌లో, ఇంకా ఫాల్ సీజన్‌లో ఎక్కువ కామన్. సో, వైరస్ వల్లనే ఎక్కువ కామన్. తర్వాత నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తది. సో, ఈ అంటే ఈ నిమోనియా వచ్చిందని ఎలా తెలుస్తుంది? వాళ్ళలో ఎలాంటి సింప్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయంటారు? ఓకే. ఒక్కటి ఫీవర్ అనేది ఉండొచ్చు. కోల్డ్, కాఫ్ కూడా ఉండొచ్చు. అది కాకుండా మెయిన్ ఏంటి అంటే ఫీవర్ హై గ్రేడ్ ఒక 4, 5 డేస్ అయినా తగ్గట్లేదు. ఆయాసం వస్తుంది. బేబీకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే వెంటనే వాళ్ళు హాస్పిటల్ వచ్చి కన్సల్ట్ చేయాలి. సో, ఇక్కడ వచ్చి చూస్తే మేము అది ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఇన్ఫెక్షన్ అనేది అడ్మిషన్ అవసరమా? ఏం కేర్ తీసుకోవాలి వాళ్ళు? సో, ట్రీట్మెంట్ ఏంటి అనేది వి విల్ అడ్వైస్. ఓకే. సో, అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదంటారు? ప్రివెన్షన్ మెయిన్గా ఇమ్యునైజేషన్ ఇవ్వాలి, వ్యాక్సినేషన్ ప్రాపర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు పీసీవీ వ్యాక్సినేషన్ కూడా నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ ఉంది. ఇంకా న్యూట్రిషన్ మంచిగా చూసుకోవాలి. పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల్లో కానీ, చిన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఈ నిమోనియా కానీ, అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే? ఇప్పుడు మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగే, ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. దానిలో ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యునైజేషన్ కూడా ఇవ్వాలి. ఓవర్ క్రౌడింగ్ కూడా ప్రివెంట్ చేయాలి మనకి. సో, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే అది ఒకవేళ నిమోనియా వచ్చినా కూడా పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు కేర్ గివర్స్కి ఇన్ఫెక్షన్ ఉంటే మాస్క్ పెట్టుకోవాలి, సరిగా హ్యాండ్ వాషింగ్ అన్నీ చేసుకోవాలి. సో, డాక్టర్, ఇప్పుడు నిమోనియా కేసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఈ చలికాలంలో. సో, మీ హాస్పిటల్‌లో లైక్ ఎంతమంది వస్తున్నారు రోజుకి? ఐ మీన్ ఎన్ని ఎన్ని కేసెస్ మీరు చూస్తున్నారు? అంటే ఇంతకు ముందుటి కంటే ఇప్పుడు సీజన్ చేంజ్ తర్వాత కేసెస్ లోడ్ అయితే పెరిగింది. సో, ఓవరాల్ ఇన్ ఒక డేలో అయ్యే అడ్మిషన్స్‌లో 60% కేసెస్, 60-70% న్యూమోనియా కేసెస్ అడ్మిట్ అవుతున్నాయి. ఓకే. సో, ఈ నిమోనియా కేస్‌లో పిల్లల్లో ఇది బాగా ఎక్కువైపోయింది, వీళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమని ఏ కండిషన్‌లో తెలుసుకోవాలంటారు? ఒకటి అంటే రెస్పిరేటరీ రేట్ అనమాట పిల్లలది. సో, వాళ్ళ ఏజ్ ప్రకారం ఉండాల్సిన దానికంటే ఫాస్ట్ బ్రీతింగ్ ఉన్నా, ఇంకొకటి వాళ్ళ డిస్ట్రెస్, సో, వాళ్ళకి రిట్రాక్షన్స్ కానీ అవి. సో, బేసికలీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్నా, సాచురేషన్ లో ఉన్నా, ఇంక్ ఇంకొకటి బేబీ డల్ ఉంది, ఫీడింగ్ తీసుకోవట్లేదు, ఇవన్నీ రీజన్ ఫర్ అడ్మిషన్. సో, మీ హాస్పిటల్‌లో రోజుకి ఎన్ని కేసెస్ చూస్తున్నారు? ఈ నిమోనియా కేసెస్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కేసెస్ కానీ? 100 కేసెస్, పర్ డే అడ్మిషన్స్ ఇప్పుడైతే 80-100 అడ్మిషన్స్ అవుతున్నాయి. అందులో అట్లీస్ట్ 40-50 కేసెస్ న్యూమోనియా కేసెస్ అడ్మిట్ అవుతాయి. సో, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే పెద్దవాళ్ళకైతే మనం మెడిసిన్స్ వాడతారు, అలా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల్లో ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందంటారు? సో, చిన్న పిల్లల్లో కూడా బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు వాళ్ళకి న్యూమోనియా అంటే అది వైరస్ వల్ల ఉండొచ్చు, బ్యాక్టీరియా వల్ల ఉండొచ్చు. దాన్ని బట్టి మనం పేషెంట్ కండిషన్ని బట్టి, వాళ్ళు ఉన్న సిమ్టమ్స్ బట్టి ఏంటి అనేది చూస్తాం. సో, దాన్ని బట్టి చైల్డ్‌కి యాంటీబయాటిక్స్, సో, అడ్మిషన్ అవసరం ఉంటే ఐవీ యాంటీబయాటిక్స్, ఆక్సిజనేషన్ ఫస్ట్. దాంతోపాటు వాళ్ళకి ఓన్లీ ఆక్సిజన్, హైయర్ వెంటిలేషన్ ఏమైనా అవసరం పడుతుందా, సో, ఫ్లూయిడ్ హైడ్రేషన్. సో, బేసికలీ ఇన్ఫెక్షన్ని మనం कंट्रोल చేయాలి. ఓకే. थैंक यू डॉक्टर, थैंक यू सो मच. हेलो सर, बच्चे की उम्र कितना है? 3 मंथ्स है, 3 मंथ्स। कंप्लेन क्या है, मेन प्रॉब्लम क्या है बच्चे को?
सांस लेने में प्रॉब्लम हो रहा था, दम चढ़ रहा था और फीवर खांसी बहुत है, तो उसमें लेके आए थे। 3 दिन आइसोलेशन वार्ड में थे। ऑक्सीजन, न्यूमिलाइज़र और ग्लूकोज इंजेक्शंस हुए चल रहे थे। अब पहले से बेटर है। अभी हार्ट का ECG वो करा है और एक्सरे कराना है। पहले से बेहतर। निमोनिया थोड़ा सिम्टम्स थे निमोनिया के, अब अल्हम्दुलिल्लाह कम है, बेटर है पहले ओके अभी कैसा है से, बेटर है अल्हम्दुलिल्लाह। कितना दिन से प्रॉब्लम है 10-15 डेज से था वहाँ हाँ, घर के पास जो सो अदर हॉस्पिटल्स में बता रहे थे ट्रीटमेंट चल रहा था नॉर्मल क्लिनिक में, वहाँ से जो सो फिर इम्प्रूवमेंट नहीं आ रहा था, तो मैं बोला नीलाफर में लेके जाएंगे बोल के क्या है, इधर नीलाफर में एडमिट कर लिए। अब डॉक्टर क्या बोला डॉक्टर तो आइसोलेशन में पूरा ट्रीटमेंट हो गया, इमरजेंसी से जो सो नॉर्मल में शिफ्ट कर दिए, बेटर है पहले से। హలో అండి పాపకి ఏంటి ప్రాబ్లం ये मेरे को दग्गू जरम उंदी। मैं 15 दिन से दवाखानों को लेके फिर रही हूँ। लास्ट में यहाँ नीलाफर को लेके जाओ बोलता, नीलाफर को लेके आई। निमोनिया बोल के बुखार निकला। నిమోనియా అని చెప్పారు निमोनिया ఎన్ని రోజుల నుంచి ఉందండి నిమోనియా यही कोई 8-15 दिन से है। मैं दूसरी दवाखाने बता रही थी प्राइवेट में, आखिरी में उन्होंने बोले कि वहाँ पे जाओ बोले, तो वहाँ पे लेके आई। సో ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారు डॉक्टर ट्रीटमेंट कर रहे, अच्छा कर रहे, जब से आपको बेटर है, थोड़ा कम है। సో మెడిసిన్స్ ఏమన్నా ఇచ్చారా हाँ दे रहे, दवाइयाँ दे रहे। పాపకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే కొంచెం ఇప్పుడు బ్రీతింగ్ అది కష్టంగా ఉంటుంది కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు नहीं अब अच्छा गरम रख रहे, कुछ भी देना है तो हीट करके गरम करके ही दे रहे हैं उनको। नॉर्मली उनकी जगह पे सेफ रख रहे हैं। సో ఫుడ్ గురించి కానీ ఆహార నియమాలు ఎలా పాటిస్తున్నారు अंडा दे रहे हैं ज़्यादा, गरम के लिए अंडा दे रहे हैं। खाना तो नहीं दे रहे, दूध ब्रेड दे रहे हैं। థ్యాంక్ యూ పాపకి ఎన్ని మంత్స్ అండి 3 మంత్స్ మేడం. ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం ఏంటి బాగా దగ్గుతుంది మేడం. మరి అంటే గుర్ర అనే సౌండ్ వస్తుంది. సర్ది వల్ల ఇంకా డొక్కలు ఎగేసుకొని బాగుంది మేడం. అట్లా అన్నట్టు ఇంకా బాగా డొక్కలు ఎగేసడం వల్ల ఇంకా దొరికొచ్చినాము. మీకు ఎలా తెలిసింది పాప ఇబ్బంది పడుతుంది జలుబు వచ్చి అని పాలు తక్కువ తాగుతుంది మేడం. ఇంకా ఆయాస పడుతుంది, బాగా నిద్ర పోతుండలేదు. ఇంకా అట్లా అని చెప్పి హాస్పిటల్కి అని పోయినాము, ఎక్స్రే తీపించినాం. ఆడ పాపకి ఇట్లా తెమిడ ఉంది అని చెప్పిండ్రు. చెప్తేనంటే ఆడ 3 రోజులు అడ్మిషన్ అయినాము. ఆయాసం బాగా అయింది, నీళ్ళపురికి పోరు అని చెప్తే ఇక్కడికి దొరికొచ్చినాం మేడం. సో డాక్టర్స్ ఏం చెప్పారండి బాగా ఆయాసం ఉంది, తక్కువ కాకపోతే పెద్ద మిషన్ కూడా పెట్టాల్సి వస్తుంది, తక్కువ అయితే సరేనమ్మా అని చెప్పింది. సో ఆహారం అది అంటే ఇప్పుడు ఎలా 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 ఇస్తున్నారు అంటే పాల ఇట్లా గ్లాసులు అన్నాయి ఇట్లా పిండి చెంచాతో తాపమని చెప్పిండ్రు మేడం. తాపుతున్నాం అట్లా. ఇప్పుడు ఎలా ఉందండి పాపకి బాగుంది మేడం. ఫస్ట్ కన్నా ఇప్పుడు ఆయాసం తగ్గింది, పాప కూడా పాలు బాగా తాగుతుంది, మంచిగా ఉంది మేడం. శ్వాస కూడా బాగానే తీసుకుంటుంది. సరే థ్యాంక్ యూ పాపకి ఎన్ని మంత్స్ అండి ఇప్పుడు 1 మంత్ అవుతుంది మేడం. 1 మంత్ అవుతుంది ఏంటండి ప్రాబ్లం ఏంటి అసలు అంటే బేబీ కడుపులో ఉండగానే 3 నెలలనే చెప్పారు మా బేబీకి. అయితే ఒక గుండె వీక్నెస్ ఉన్నది, బేబీ బతకదు, బయటికి వెళ్తే తల్లి శ్వాసతోటి బతుకుతుంది ఆ బేబీ అని చెప్పారు. 7 నెలల స్కానింగ్ తీపించినాం, మరి 9 నెలల స్కానింగ్ తీపించినాం. అయితే అక్కడ ఖమ్మంలో తొరులా వరంగల్ ఏడ పట్టించుకోలేదు. అయితే నీలఫర్ హాస్పిటల్ తీసుకువెళ్ళినా పెద్ద సార్ చెప్తే ఇక్కడ తీసుకొచ్చాం. డెలివరీ అయింది, మంచి పిల్లలు బాగానే ఉన్నారు. కానీ మాత్రం ఇంకా గుండె గురించి ఇంకా ఏం చెప్పలేదు సరిగ్గా. చిన్న హోల్స్ ఉన్నది, నరాలకు అటు ఇటు రక్తం ఆడతలేదు అని చెప్తారు. పాపకు జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయండి ఇన్ఫెక్షన్ అయింది మేడం. ఓకే పుట్టంగానే నిమోనియా ఇన్ఫెక్షన్ అయింది అంటే 10 రోజుల్లో చెప్పారు నిమోనియా ఇన్ఫెక్షన్ అయిందని. పుట్టిన తర్వాత 10 రోజుల్లో చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందండి అప్పటికిప్పుడే కొద్దిగా కోలుకున్నది మేడం. డాక్టర్స్ ఎన్ని రోజులు పడుతుంది అసలు కంప్లీట్గా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పారు అని చెప్తారు. ఇప్పుడైతే 1 మంత్ అయింది మేడం. ఇంకా చెప్పలేరు. ఇంకా ఉన్నది ఇన్ఫెక్షన్ అయితే ఉన్నదమ్మా, ఇంకా 4 రోజులు ఉండాలంటారు. ఆహారం అది ఎట్లా అండి వాళ్ళే పేషెంట్కి ఇస్తారు. ఇంకా బయట భోజనం మేము ఇద్దరం తింటాను. థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.